కలెక్టర్ ఆఫీసులో బల్లలు తుడుచుకున్న ఒక ప్యూన్ కొడుకని కూడా నీ అంతస్తుకి తగిన వాడితో స్నేహం చేయడం నీకు నాకు మర్యాదగా ఉంటుంది. మన ఇంట్లో నిలబెట్టడానికైనా అర్హత లేని ఒక ప్యూన్ కొడుకుతో బాలాజీరావు గారు నీ చదువు సంస్కారం ఉపయోగించి నీ అంతస్తు ఏమిటో తెలుసుకుని అక్కడే పడి ఉంటావు శ్రేయస్కరం. అతను ఇక్కడ ఒక క్షణం కూడా ఉంటానికి వీల్లేదు. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే డోంట్ బి సెంటిమెంటల్ మై బాయ్. పరిస్థితులతో రాజీ పడ్డం మా తరం అలవాటు, ఎదిరించి సాధించడం మీ తరం లక్ష్యం. దేనికి నేను స్తోమత ఉన్న స్నేహితుని ఉన్నా నన్ను నీ చదువుకు సహాయం చేయనివ్వలేదు. కనీసం నీ సక్సెస్ ను సెలబ్రేట్ చేయాలని ఏర్పాటు చేశాను. నువ్వు కాదంటావనే ముందు నోటీస్ ఇవ్వలేదు. ప్రసాద్, నేను ఒక్కడే కాదు కదరా, మనందరం ప్రెస్ అయ్యాముగా. నువ్వు నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రత్యేకమైన అభిమానానికి నో 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 కృతజ్ఞతలు కాకరకాయలు జాంపనాయి. వీఆర్ హియర్ టు సెలబ్రేట్. కమాన్ కూర్చో. హలో వేణు గారు. అరే మేము రాకుండానే పార్టీ మొదలెట్టేశారా? అన్నయ్య ఇది చాలా అన్యాయం. నువ్వంటే పర్వాలేదమ్మా, ఈ బకాసురుని తీసుకొస్తామనే భయపడుతున్నాను. రే నోరు మీరా ఎందుకురా? నీ ఫ్రెండ్ నువ్వు మర్చిపోయినా పద్మ గుర్తు పెట్టుకుని మరీ పిలుచుకొచ్చింది. అందుకు సంతోషించే అది కదరా వాడి ఉద్దేశం. వాడు పిలవకపోయినా పద్మ నిన్ను తీసుకొస్తుందని వాడు బాగా తెలుసు. వెల్ సెట్. ఆల్ పర్పస్. వేణు గారు, ఈ శుభ సందర్భంలో ప్రత్యేకంగా తయారు చేయించిన బందర్ నేతి లడ్డు సేవించండి. ఏది చేతికివ్వండి. కూర్చోండి. సరే, నోరు తెరవాలి. హలో డాడీ, సమయానికి వచ్చారు. దిస్ ఇస్ మిస్టర్ వేణు, మా కాలేజీ. నమస్కారం అండి. యూనివర్సిటీ ఫస్ట్, ది మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఆఫ్ ది కాలేజ్ సార్. మై బెస్ట్ ఫ్రెండ్. అంతటితో అయిపోయావిరా? కలెక్టర్ ఆఫీసులో బల్లలు తుడుచుకున్న ఒక ప్యూన్ కొడుకని కూడా డాడీ ఏమిటా మాటలు? ఏం నిజం కాదా? డాడీ, ప్రసాద్, నీ అంతస్తుకి తగిన వాడితో స్నేహం చేయడం నీకు నాకు మర్యాదగా ఉంటుంది. అంతేగాని మన ఇంట్లో నిలబెట్టడానికైనా అర్హత లేని ఒక ప్యూన్ కొడుకుతో. బాలాజీరావు గారు, మీరు పెద్దవారు, సంస్కారం కలవారు. మా నాన్నగారిని ప్యూన్ ప్యూన్ అనటం బాగాలేదు. అంత తెలిసిన వాడు ఇంత దూరం ఎందుకు వచ్చావు? వేణు గారిని అన్నయ్య ఆహ్వానించాడు డాడీ. అడిగింది అతను నిన్ను కాదు. వేణు, నీ చదువు సంస్కారం ఉపయోగించి నీ అంతస్తు ఏమిటో తెలుసుకుని అక్కడే పడి ఉంటావు శ్రేయస్కరం. డాడీ, నా మిత్రుని అవమానిస్తున్నారు. ఆ మిత్రుల్ని ఇంటికి తీసుకొచ్చి మీ నాన్ననే అవమానిస్తున్నావు. కానీ మీ కారణాలు ఏమి నేను వినదలుచుకోలేదు. అతను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. బాలాజీరావు గారు, ఐఎమ్ సారీ బ్రదర్. ఆల్ రైట్. ప్రసాద్, మా నాన్నగారి అంతస్తుకు నేను ఎలా బాధ్యుడిని కాను, మీ నాన్నగారి సంస్కారానికి కూడా నువ్వు బాధ్యుడివి కాదు. నమస్కారం బాబు గారు. ఎవరు? రంగన్న, మీ అబ్బాయి వేణు కదూ? అవును బాబు. నమస్కారం అండి. రావయ్యారా, కూర్చో. కమాన్ మిస్టర్, కూర్చో. బాబు గారు, ఉన్నంతలో ఏదో తంటాలు పడి ఇంతవరకు చెప్పించాను. వాడు కష్టపడి చదివి బిఏలో ఫస్ట్ పాస్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వేణు. రంగన్న, నువ్వు చాలా అదృష్టవంతుడు. అందుకే బాబు గారు, తమరు దయదలిచి వాడికి ఏదైనా చిన్న నౌకరీ ఇప్పిస్తే. ఏమిటి, నౌకరీ కావాలా? వేయలేదు. రంగన్న బాబు, చదువు రాని వాడికి మార్కులు ఇచ్చి పాస్ చేయించడం ఎంత తప్పో, చదవగలిగిన వాడికి ఉద్యోగం ఇచ్చి చదువు పాడు చేయడం కూడా అంతే తప్పు. ఆ పాపని నేను చేయలేను. నిజమే బాబు, కానీ ఇంకా పై చదువులు చదివించడానికి నాకు స్తోమత కావాలి కదా. ఈ వయసులో అమ్మా నాన్నకు సేవ చేసుకునే అవకాశం ఇప్పించండి. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే. డోంట్ బి సెంటిమెంటల్ మై బాయ్. పరిస్థితులతో రాజీ పడ్డం మా తరం అలవాటు, ఎదిరించి సాధించడం మీ తరం లక్ష్యం. రంగన్న, ఏపుగా పెరిగే చెట్టుని మధ్యలో నరికే హక్కు మన ఎవరికి లేదయ్యా. అబ్బాయిని బాగా చదివించు. ఇవాళ నువ్వు పడే కష్టాన్ని వడ్డీతో సహా తీరుస్తాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓ మిస్టర్ వేణు, వెల్కమ్. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సో హియర్ వి ఆర్. ప్లీజ్, ప్లీజ్ కమ్. వెల్కమ్ టు యువర్ చైర్. ఏ రంగన్న, అప్పుడు చదివించమంటే కష్టాలు వెళ్ళాలి. ఇప్పుడేమంటావు? తమ చల్లని దీవెన ఫలించింది బాబు గారు. అలాంటినే ఒప్పుకోను. అతను కష్టపడ్డాడు, కృషి చేశాడు, పైకొచ్చాడు. ఎవరు ఏమవుతారు, ఏం చేస్తారు నిర్ణయించడానికి మనమెవరం అయ్యా? ఆనాడు సలహా ఇచ్చాను. ఈనాడు అతని చేతికి నా బాధ్యతను అప్పగించి రిటైర్ కాబోతున్నా. సార్, అనుకోని విధంగా జరగటం ఆనందమే. అయినా మా నాన్నగారు నేను ఒకే ఆఫీసులో పనిచేయటం కాస్త ఇబ్బందిగానే ఉంది. నన్ను ఇక్కడికి పోస్ట్ చేసే ముందు ఈ విషయమే ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొచ్చాను.
ఆయన నన్ను ఇక్కడికి పంపించారంటే నువ్వు ఇక్కడికి రావడం ఎంత అవసరమో వాళ్ళు గ్రహించే ఉంటారు. డోంట్ వరీ. నిర్భయంగా బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి ఇవన్నీ అడ్డు రావు, రాకూడదు. నీ అధికారాన్ని 10 మందికి సేవ చేసే అవకాశంగా వినియోగించుకో. సాధారణ మానవుడి జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అడ్డుపడే ఆషాఢభూతుల ఆట కట్టించు. అవినీతిని తుదముట్టించు. గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. గ్రాండ్ బ్లెస్సింగ్స్. రంగన్న బాబు వస్తాను. ఇది మీకు తెలుసా? ఏమిటయా? ఆ వేణుగాడు నేను కాలేజీలో చంపుని ఓల్డ్ ఫ్రెండ్స్. నమస్కారం. 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 వీరు ఈ ఆఫీసులో సీనియర్. పేరు నాకు అందరూ తెలుసు. నేను ఇక్కడ వాడిని. వీడు నాకు ముందే తెలుసండి. హలో వేణు, పట్టుదంటే నీదే బ్రదర్. మొత్తానికి అనుకున్న పని అక్షరాలా సాధించావు. బ్రేవో. ఇతను ఇక్కడ జీటు అండి, డిస్పాచ్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు. ఇంకా ప్రొఫెషన్ మీదే ఉంటున్నాడు. మీరు రాకముందు నుంచి నాకు తెలుసు 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 అంటున్నాడండి. మీ ఇష్టం. ఆల్ రైట్. సార్, ఏమయ్యా మధు, కలెక్టర్ మావాడేనని గాలిలో దూదిలేక ఎగిరెగిరి పడ్డావు. ఆయనేమో రెయిన్ కోట్ మీద వర్షం చుక్కలేక దులిపారేసిపోయాడు ఏమిటి? పోతాడు. పెద్ద పని అయ్యేసి పాస్ అయ్యాన్ని మిడిచిపాటు రాసాడు కాబట్టి కలెక్టర్ అయ్యాడు. కరెక్టే, పాస్ అయ్యాడు కాబట్టి కలెక్టర్ అయ్యాడు. లేకపోతే నీ సెక్షన్ లో గుమస్తాగాను ఉండేవాడు నీ పక్కనే. వచ్చేయండి ఇంకా. బాబు, ఈ వేళప్పుడు పాత కలెక్టర్ గారు కాఫీ తాగేవారు. బాబు, అయ్యో తమరా, అయినా తమకెందుకు వచ్చిన శ్రమ అండి ఇది? నమస్కారం రంగన్న గారు. Get up. Come on. అరే ఫూల్, ఆఫీసులో ఏం కూర్చావురా? క్షమించండి సార్, ఏదో బుద్ధి గట్టి తిని. తింటే తింది కానీ మళ్ళీ కాస్త తినిపించు. ఇంకా సారేమిట్రా, అరే అని పిలవరా? వేణు, దట్స్ బెటర్. సరే, ఈ ఆఫీసులో ఎంతకాలం అయింది నువ్వు చేరి? పెళ్ళయిందా? పెళ్ళి ఎంతమంది చెప్పరా? అరే మధు, అక్కడ మాట్లాడటం ఎంత తప్పు, ఇక్కడ మాట్లాడకపోవటం కూడా అంతే తప్పురా. ఆఫీస్కి ఒక మర్యాద ఉంది, స్నేహానికి ఒక హద్దు ఉంది. వేణు, నువ్వు మామూలు ఆఫీసర్ కాదు, మహానుభావుడివి. నాలాంటి మూర్ఖుడికి కళ్ళు తెరిపించావు. అందుకే నువ్వు కలెక్టర్ అయ్యావు, నేను గుమస్తాగానే ఉండిపోయాను. సరే పద. లేదు వేణు, నాకు కొంచెం పని ఉంది. పద్మేనా? క్యారియాన్. ఎవరెక్కడా అంటే మాట్లాడరే? ఏమిటండి ఆ గావు కేకలు? కేకలు మేకలు అని అర్థనా? అది ఏమిటండి? అదేమిటండి అని అనొద్దన్నాను. ఏమిటి మీకేమైందండి? ఏమైందండి అని అనొద్దన్నాను. డాలు డబాళ్ళు వేసుకుని దస్తాలు పట్టుకుని ఆషామాషి పీన్ అనుకున్నావా నన్ను? నేనంటే ఎవరనుకున్నావు? ఈ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ తండ్రి గారు. అవునా? వెళ్ళి కాఫీ పట్ట. ఏమండి? వెళ్ళి కాఫీ పట్టరా. అయ్యో రామా, మాట్లాడు మరి. వెళ్ళు కాఫీ పట్ట. సీత, ఈ రంగన్నకు పిచ్చి పట్టిందనుకున్నావు కదా? కాదే, ఇవాళ బాబు కలెక్టర్ అయి ఆ కుర్చీలో కూర్చుని దివిటీలాగా వెలిగిపోతుంటే చూడటానికి నాకు 2 కళ్ళు చాలలేదే. వాడు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి మనల్ని సంతోషపెట్టాలనుకున్నాను గాని కలెక్టర్గా వచ్చి నా కళ్ళ ముందే నిలబడతాడనుకోలేదే. ఈ అదృష్టం కోసం 100 సార్లు పీనుగా పుట్టమన్నా పుడతా. కాఫీ తెచ్చావా లేదా? బాబు, నువ్వు తీసుకొచ్చావా? అన్న, ఆఫీసులో కలెక్టర్ గారికి ప్యూన్ గా 10 సార్లు కాఫీ ఇచ్చారు. కన్న కొడుకుగా ఒక్కసారైనా కాఫీ ఇవ్వకూడదు. తీసుకురా.
తమరా తమరు మేము వెళ్ళి తెచ్చుకునేవాడిని కదండి. ఇది నా పనేగా బాబు, మీరు కూర్చోండి. చెప్తాం. ఎక్కడికి బాబు? సెక్షన్లో ఫైల్ ఇవ్వండి. ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అన్న, నేను ఇక్కడ నాన్నను కాదు బాబు, నౌకరు రంగన్ననే, మామూలు ప్యూన్ని. ఆ పని నాది బాబు, ఇలా ఇవ్వు. మిమ్మల్ని మాటి మాటికి అటు ఇటు తిప్పాలంటే చూడు బాబు, బంధుత్వాలు ఇంటి దగ్గర, బాధ్యతలు ఆఫీసులో. కలెక్టర్ గారు ఇలా స్వయంగా తిరుగుతుంటే ఉద్యోగస్తులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటారు. అందుకని ఎవరి పనులు వాళ్ళు చేయడం మంచిది. ఇలా ఇవ్వు బాబు, ఇలా ఇవ్వు. రండి రంగన్న గారు. నాకెందుకండి అంత మర్యాద? ఎందుకేమిటండి, సాక్షాత్తు కలెక్టర్ గారి తండ్రి గారి అంటే సెలక్షన్ గ్రేడ్ IAS ఆఫీసర్ కింద లెక్క. ఇదిగో రంగా, నీకెందుకా ఏ పాటలు? ఆ ఫైల్ అయ్యి అక్కడ పడాయి. నీ పనులు చూసేవాళ్ళం మేము ఉన్నాంగా. ఇదిగో నెల వచ్చేసరికి ఆ జీతం రాళ్ళు పట్టుకెళ్తుండు. ఎంత మాట బాబు, ఇన్నాళ్ళు ఈ నౌకరీ చేసుకునే బ్రతికాను. నన్ను ఎక్కువ మర్యాద చేసి బాధ పెట్టకండి. మామూలు ప్యూన్ రంగనగానే చూడండి. కర్మ, నాకే కొడుకనేవాడు ఉండి వాడే కలెక్టర్ అయి ఉంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ చెంబు కర్మ ఏమిటి? బంగారం చెంబు కొని ఉండేవాడిని, ఈ వేద ఉద్యోగానికి రిజైన్ చేసి ఉండేవాడిని. బాబు, నువ్వా? నాన్న, మీరు నా కోరిక తీరుస్తారని మాట ఇవ్వాలి. ఏమిటి బాబు చెప్పు. మీరు వెంటనే మీ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలన్నా. బాబు, అవును నాన్న, నేను మరొక చోట ఉద్యోగం చేస్తుంటే పరిస్థితులు ఎలా ఉండేవో నాకు తెలియదు. కానీ నా కళ్ళ ముందే మీరు. నువ్వు చెప్తున్నది నాకు అర్థమవుతుందిలే బాబు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకోవటంలో సిగ్గుపడవలసింది ఉంది చెప్పు. నా పరిస్థితి నాకు ఈ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది. నీ చదువు నీకు అర్హతను సంపాదించి పెట్టింది. అది కాదు నాన్న, నా కోసం మీరెంతో కష్టపడ్డారు. నేను ఏదేదో కావాలనే కళ్ళగన్నారు. ఈనాడ తీరిందిగానన్నా నేను కలెక్టర్ని అయ్యాను. మీరు విశ్రాంతి తీసుకోండి. చూడు బాబు, ఈ 30 సంవత్సరాలు ఎందరో కలెక్టర్లకు సేవలు చేస్తూ గడిపాను. ఇవాళ నా కన్న కొడుకుని ఆ పదవిలో చూసుకుంటున్నాను. కొడుకు గొప్పతనాన్ని చూసుకుంటూ బ్రతికే అదృష్టం ఎందరి తండ్రులు కలుగుతుంది చెప్పు. నాన్న, ఈ పేద జీవితంలో నాకు కలిగిన ఈ అపురూపమైన సంతోషాన్ని నా చేతులతో నన్నే దూరం చేసుకోమంటావా? వద్దు బాబు, ఇంకెప్పుడూ నన్ను ఆ మాట అడక్కు. ఏమండి, మన ముగ్గురికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకండి? మన కోసం కాదే పిచ్చిదానా. మన అబ్బాయి ఎవరనుకున్నావు? కలెక్టర్. కలెక్టర్ అంటే ఈ జిల్లాకే ప్రభు. హోదాకు తగ్గట్టుగా ఉండొద్దు. అలాగండి. మరి ఝన్ 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 తెలుగు వన్